జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే వీరికి వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పక్క వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడే. మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతాడని పోయినానే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన కదా, అవునా కదా? మళ్ళీ ఎందుకు వచ్చినా మీ దగ్గరికి వచ్చినా మీరే మళ్ళీ కుదాల మీద మోసమో మీరే గెలిపించదు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి. కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది, శబ్దం వెళ్తుందని అనుకుంటున్నారు. నేను అనుకున్న చాలా రోజులు మా ఊళ్ళో మా కుటుంబ సభ్యులందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇవాళ రాత్రికి కంటి నుండి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నాను, సంతోషం నాకుంది. అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతో కొట్లాడే స్వతంత్రం మీకుంది, నాతో కట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది. ఎందుకంటే మీరందరి కోసమే నేను నాయకుడైనా, మీ కష్టంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏదున్నా నేను ఇలా కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్కి రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాలు తెలంగాణలో కొండారెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు. ఇవాళ కూడా చెప్తున్నా, 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా కూర్చుంటే ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి లేరు, ఇన్నేళ్లు చూసిండ్రు. అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసారు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇవ్వలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజారిటీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇది మన ప్రాంతం, మీరు కూడా ఇక్కడ బిడ్డలు. ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు. ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగల్ అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.